హాయ్ ఫ్రెండ్స్. చాలామంది చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోతూ ఉంటారు. అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాము, అసలు మన లైఫ్లో సక్సెస్ చూడలేమేమో అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. వన్స్ అపాన్ ఏ టైం ఒక జమీందారి గారి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో జమీందారు గారు, యజమాని గారు ఉండేవారు. ఆయన చాలా సహాయం చేసేవాడు. అడిగిన వాళ్ళకి అడిగినట్లు సాయం చేసేవాడు. ఎవరికి ఏం అవసరం అయితే అది సాయం చేసేవాడు. దాన ధర్మాలు చేసేవాడు. ప్రతిరోజు అన్నదానం కూడా చేసేవాడు. చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళేవాళ్ళు, పేదవాళ్ళు. నిత్యం వాళ్ళ ఇంటి దగ్గర పొయ్యి వెలుగుతూనే ఉండేది. అంటే ఆ రేంజ్లో అతను సహాయం చేసేవాడు. ఇక ఆ యజమాని గారి భార్య ఇదంతా చూసి ప్రతిరోజు ఆమె దిగులు చేసేది. అయ్యో, ఆస్తి అంతా కూడా ఇలా దాన ధర్మాలకి వెళ్ళిపోతే నా పిల్లలకి ఏం మిగులుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి ఆమె చాలా మదన పడుతుండేది. అది గమనించి ఆమె కొడుకు, ఆమె పెద్ద కొడుకు, 13 ఏళ్ళు ఉంటాయి ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఒకరోజు వెళ్ళి ఆమె భర్త, అంటే జమీందార్ గారు, యజమాని గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్న నువ్వు మాకేమీ ఆస్తి ఇవ్వవా అని. అప్పుడు ఆ జమీందార్ గారు ఏమన్నారంటే, నేను నీకేమి ఇచ్చానో ఒకసారి అద్దంలో వెళ్ళి చూసుకో, అర్థమవుతుందని చెప్పారు. అప్పుడు ఆ అబ్బాయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నిలువుటద్దంలో తనని తాను ఒకసారి చూసుకున్నాడు. విశాలమైనటువంటి నేత్రాలు, అంటే కళ్ళు, తేజోవంతమైనటువంటి ముఖ వర్చస్సు, అణువణువున శరీరమంతా తొణికిసలాడేటువంటి ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఒకసారి ఫీల్ అయ్యి తను అనుకున్నాడు, ఎస్, నేను ఈ విశ్వాన్ని జయించగలను అని. ఆ 13 ఏళ్ల బాలుడే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన జీవించింది 39 సంవత్సరాలు. దాదాపు 9 సంవత్సరాలు ఈ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్నాడు. ఆయన ఎన్నో విషయాలు బోధించాడు. ఆయన టచ్ చేయనటువంటి టాపిక్ అంటూ లేదు. అసలు లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, యూత్ ఎట్లా ఉండాలి, గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి, మనం ఎలా సక్సెస్ అవ్వాలని. ఇక్కడ ఆయన చెప్పిన కొటేషన్స్, టీచింగ్స్ అన్ని చెప్పలేను, కానీ ఆయన చెప్పిన వాటిలో ఒక ఫేమస్ కొటేషన్ అయితే ఉంది. శక్తి అంతా మీలోనే ఉంది. మీరు ఏదైనా సాధించగలరు. మీరు ఏదైనా చేయగలరు. కావాల్సిందంతా దృఢ సంకల్పం మాత్రమే. ఎస్, ఆయన చెప్పింది కరెక్టే. మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మనకు కావాల్సిన శక్తి అంతా కూడా మనలోనే ఉంది. ఈరోజు ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది యూత్ చిన్న చిన్న విషయాలకి, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే లవ్ ఫెయిల్యూర్స్ అని, బ్రేకప్ అని, ఇలా చిన్న చిన్న విషయాలకే వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నారు. క్షణికావేశంలో వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, శక్తి అంతా కూడా మీలోనే ఉంది. మీరు అనుకుంటే, దృఢ సంకల్పం కనుక ఉంటే, అంటే మనం గట్టిగా ఒక విషయాన్ని కనుక సంకల్పించుకుంటే, ఎస్, నేను ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తాను, నేను సక్సెస్ అవుతాను అనుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. దానికి మనందరికీ స్వామి వివేకానంద గారే ఇన్స్పిరేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.